బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్. అయితే మనం సైబర్ క్రైమ్ గురించి ఒక వీడియో చేసాం ఆల్రెడీ. అది చాలా మందికి రీచ్ అయింది. కొంచెం సక్సెస్‌ఫుల్‌గా కొందరికి మనం సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది కామెంట్ పెట్టారు. వాళ్ళకు సానుకూలంగా మనం స్పందించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చెప్పేసి ఒక ఐడియా ఇచ్చేసాం. అయితే ఈ వీడియోలో ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొందరికి ఆ వీడియో అర్థం కాదనుకుంటా. ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూడండి ఆ వీడియో మొత్తం. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అయితే ఏందంటే మీ అకౌంట్ అనేది హోల్డ్ ఎందుకు పడతది? అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ అయితదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇల్లీగల్ ట్రాన్సాక్షనే. అది ఏదైనా గానియండి. అది బెట్టింగే గానియండి, ఫ్రాడ్ మనకు అమౌంట్ పంపించినా గానియండి, ఫ్రాడ్‌తో సంపాదించిన అమౌంట్ ఉంటది కదా! గేమ్‌లో వచ్చిన డబ్బులు. అవి మన దగ్గర ఉంటే గూడా మనం వేరే వాళ్ళకి పంపిస్తే గూడా ఆళ్ళ అకౌంట్ గూడా ఫ్రీజ్ అన్న అయితది. ఆళ్ళ అకౌంట్‌లో అమౌంట్ కొంచెం హోల్డ్ అన్న అయితది. అయితే దీనికి కారణం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అత్యాశ. అత్యాశ ఎట్లుంటది మనం మిడిల్ క్లాస్ ఆళ్ళందరం గదా! మన ఆలోచన ఎట్లుంటదంటే ఒక్కరే నాడు కోటీశ్వరుడు అయిపోవాలి మనం అన్నట్టు ఏం పని చేయకుండా డబ్బులొస్తున్నాయి గదా! కోటీశ్వరులు అయిపోతామని జెప్పేసి మనం బాగా ఊహించుకుంటామన్నట్టు. అది మనం చేసే తప్పు. అక్కడనే మనం తప్పు చేస్తున్నాం. ఫస్టు ఇల్లీగల్ గేమ్‌లు ఆడుడు బంద్ జేయండి. అసలు ఇల్లీగల్ గేమ్స్ గాని, ఇవన్నీ ఇండియా ఎప్పుడో బ్యాన్ జేసింది. దగ్గర దగ్గర 6 నెలలు, 8 నెలలయితుంది. మీరు ఈజీ మనీ కోసం మాత్రం ఇలాంటి గేమ్‌లు ఆడకం పెట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే, మనం ఏదో స్కిల్ నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ గేమ్‌లు ఆడుడు ఒక్కరోజులో 2000 వస్తున్నాయి గదా! 3000 వస్తున్నాయి గదా! 10,000 వస్తాయి. నేను నెల లోపల లక్షాధికారిని అయిపోతా, సంవత్సరం లోపల కోటీశ్వరుని అయిపోతా అనుకుంటాం. అది తప్పు. అది బంద్ జేసుకోండి. అర్థమైతుందా? ఇంకోటి కొందరు మనకు కామెంట్ జేసిర్రు. అన్న నేను ఇట్లా ఆ గేమ్ ఆడినా, ఈ గేమ్ ఆడినా, డబ్ల్యూపీఎల్ ఆడినా, పీ2పీ ట్రాన్సాక్షన్స్ చేసినా, ఇట్లా కొన్ని చేసిరన్నట్టు. అట్లేవి చేయొద్దు. అవన్నీ ఫేక్. అవన్నీ నమ్మకండి దయచేసి. మీకు అర్థమైతుందా? కొందరు ఒక అబ్బాయి పెట్టిండు, "అన్న నేను ఇట్లా మా అమ్మ అకౌంట్ నుంచి ఇట్లా చేసినా, అమ్మకు అమౌంట్ విత్‌డ్రా చేసినా అంతా ఫ్రీజ్ అయిందన్న. మా అమ్మకు తెలవదు ఇప్పుడు అమ్మ ఇట్లా ఉంటదేమో" అని చెప్పేసి పిల్లగాడు భయపడుతున్నాడు. దాదాపు ఈ గేమ్‌లు ఆడేటోళ్ళందరూ 18 నుంచి 18 ఏజ్ నుంచి మొత్తం 30 లోపల ఉన్నోళ్ళే. ఇక 30 నుంచి 40 మధ్యల కొందరున్నారు. ఒక 20% ఉన్నారు. వాళ్ళ భార్య, పిల్లల్ని చదువుకోవాలి వాళ్ళు. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. కానీ ఈజీ మనీ మాత్రం కోసం దయచేసి ఎవరు ట్రై చేయకండి. మీకోసమే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ అయినా గాని, ఫ్రీజ్ అయినా గాని ఫస్ట్ బ్యాంక్ మేనేజర్‌ని కలవండి. అతను వివరిస్తాడు మీకు. ఎక్కడయింది లొకేషను, ఎక్కడ ఫ్రీజ్ అయింది చెప్తాడు. ఇంకోటి అమౌంట్ మీరు పోవుడుతోటే 1930కి కాల్ చేసి మీకు జరిగింది చెప్పండి. ఎందుకంటే ఆ గోల్డెన్ అవర్ 1 అవర్‌లోనే మీ అమౌంట్ పోయినా గాని రానికి ఛాన్స్ ఉన్నది. ఒకవేళ పోయిన అమౌంట్ రాకున్నా గాని మీ అకౌంట్ హోల్డ్ అయితే మీ తప్పు లేకుండా ఉంటది. ఇలా అకౌంట్ అనేది ఎట్లా ఫ్రీజ్ అయితదంటే ఫ్రాడ్ అమౌంట్ ఫస్ట్ మనకు పడ్డాయనుకో మన లేయర్ 1లో పడతది. మన అకౌంట్ నుంచి ఇంకోటి పోయినామనుకో లేయర్ 2 పడతది. ఇట్లా అమౌంట్ అనేది లేయర్ 10, 12, 15 దాకా కూడా ఉన్నాయంట. నాకు 10 వరకే తెలుసు. మన కామెంట్ పెట్టిన ఒకాయన 17, 16 లేయర్ కూడా ఉందంట. సో, దయచేసి ఇల్లీగల్ గేమ్‌లకు మాత్రం ఆడకండి. బెట్టింగ్‌లు పెట్టకండి. మీ మంచికో చెప్తున్నా. ఒక అన్నగా, తమ్మునిగా చెప్తున్నా. దయచేసి ఆడకండి. ఆడితే అంటే ఇన్ని రోజులు తెలవకుండా ఆడొచ్చు. మళ్ళా నేను చెప్పిన తర్వాత, నేను చూసిన తర్వాత, నా వీడియో చూసిన తర్వాత దయచేసి ఆడకండి. మీకేమైనా డౌట్లుంటే కామెంట్ పెట్టండి. నేను క్లియర్ చేస్తా. నాకు తెలిసినయి చెప్తా. తెలుసుకొని కూడా అది చేస్తా. అయితే ఇంకొక బ్రదర్ కామెంట్ ఏం పెట్టిండంటే, ఆయన 1 ఇయర్ తర్వాత అకౌంట్ అనేది అన్‌ఫ్రీజ్ అయిపోయిందంట ఆటోమేటిక్‌గా. అది కూడా తెలుసుకోండి. ఎందుకంటే నాకిట్లా చెప్తేనే తెలుస్తది కదా నాకు గూడా. నాకు తెలిసిన జ్ఞానం మీతో పంచుకుంటున్నా. నాకు తెలవని కామెంట్ రూపంలో తెలుసుకుంటున్నా. ఇంకా మీరేమైనా సజెషన్ ఇయ్యాలంటే కూడా నాకియ్యొచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినా అది చూడండి. గోల్డెన్ అవర్ మాత్రం 1 అవరే. ఆ 1 అవర్‌లో 1930కి కాల్ చేస్తారా? ఇంకేమైనా చేస్తారా? మీరు పోయిన అమౌంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా? థాంక్ యూ.